చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడు నిలబడినగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడుగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మనందరి దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఇస్తామని పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం పిల్లరా. మరి అక్కడ చూసిన పిల్లరా, మరి రాజుల గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో ఉన్నాం పిల్లరా. మరి ఇక్కడ ఏలియా యొక్క పరిచర్యను చూస్తున్నప్పుడు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఈ 17వ అధ్యాయం అంతా కూడా మనము కనుక గమనిస్తే కనుక మరి ఇక్కడ దేవుని మాటలు ప్రకటించడానికి ఏలియా అక్కడ ఉన్నట్టుగా చూస్తాం. దేవుడు ప్రతినిధిగా దేవుని మాటలు ఆయన అక్కడ మాట్లాడుతున్న సంగతి చూస్తాం. అంతేకాకుండా దేవుడు తనతో మాట్లాడిన మాటలు కూడా చూస్తాం. ఏలియాతో దేవుడు చెప్పిన మాటలు చూస్తాం. అక్కడ చూసినప్పుడు పిల్లలు ఈ మాటల్లో ఉన్నప్పుడు గమనిస్తే కనుక పిల్లరా, చదివించిన వాక్య భావంలో చూసినప్పుడు కనుక దేవుడు నిజంగా దేవుడు ఏలియాను పంపినప్పుడు హెచ్చరించడానికి, ఒకటి టు ది వార్నింగ్, గాడ్స్ వర్డ్ టు వార్న్ సంబడి. మేబీ ఈరోజు నన్ను వార్న్ చేస్తుందో నిన్ను వార్న్ చేస్తుందో తెలీదు. గాడ్స్ వర్డ్ ఈజ్ ఫర్ ది వార్నింగ్. గాడ్స్ వర్డ్ ఈజ్ అబౌట్ కంపాషన్. దేవుడి కనికరము, ఆయన మరి హీ టేక్ కేర్స్. దేవుడు తన దాసుని ఎలాగూ మరి కాపాడాలన్న విషయంలో దేవుని వాక్కు ఏలియాకు వచ్చినట్టుగా చూస్తాం. అలాగనే గాడ్స్ వర్డ్ ఈ ఫర్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. దీనికి హల్లెలూయా చెప్పా. బ్లెస్సింగ్స్ మనకు కావాల్సి కాదు. ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? దేవుని స్తోత్రం. అందరికి కావాలి, నాకు కూడా కావాలి. డబల్ కావాలి. 2 చేతులు ఎత్తాను, ఒకటి కాదు, డబుల్ కాదు. ఐ వాంట్ డబుల్ పోర్షన్. ఎలాగూ ఏలియా ద్వారా ఎలీషాకు వచ్చిందో అలాగనే ఐ వాంట్ డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఏలియా ఆహాబుని హెచ్చరించడానికి వెళ్తున్నాడు. మొదటి వచనంలో గమనిస్తే కనుక తిష్బీయుడు అయిన ఏలియా ఆహాబుని హెచ్చరించడానికి వెళ్ళాడు. హెచ్చరించినప్పుడు ఒక మాట మంచిగా అంటాడు. ఒకసారి చూద్దాం. లేటెస్ట్ స్ట్రీప్లో ఒకసారి చూద్దాం. పిల్లలు దేవుని వాక్యభావంలో చూద్దాం. ఒకసారి చూద్దాం ఏమంటుంది చూద్దాం. అక్కడ అంత గిలాదు కాపురస్తుడైన తిష్బీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు ఆయన గురించి ఆయన ఇంట్రడక్షన్ ఇస్తున్నప్పుడు ఏలియా అంటున్నాడు, ఎవడి సన్నిధిలో నిలబడతానో. ఏలియా మాట్లాడుతున్న మాట, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నుంచి వస్తున్నాను. దేవుని సన్నిధిలో నుంచి ఒక మాట తీసుకొస్తున్నాను. హల్లెలూయా. బేబీ ఇట్స్ వార్నింగ్, బట్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నుంచి హెచ్చరిక కూడా దేవుని సన్నిధిలో నుంచి వస్తుంది. ఎవరి సన్నిధిలో నేను నిలబడ్డానో ఆ సన్నిధిలో నుంచి నేను తీసుకొస్తున్నాను అంటాడు. వాక్యభావంలో చూసినప్పుడు ఐ బ్రింగింగ్ దిస్ వర్డ్. ఆ తర్వాత నా మాట ప్రకారము తప్ప ఇంకా 3.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇంకా వర్షం పడదు, మనుషైనా పడదని అన్నట్టుగా చూస్తాం. ఆ తర్వాత మరి గమనిస్తే కనుక అక్కడ మరి 2వ వచనంలో చూసినప్పుడు దేవుడు మరి ఏలియాకు చెప్పినట్టుగా చూస్తాం, నువ్వు వెళ్ళి కెరేతు దగ్గరికి వెళ్ళమని చూస్తాం. గాడ్ సెడ్ గో. కెరేతు దగ్గరికి వెళ్ళమని అంట. అక్కడ ఆ యొక్క నది దగ్గర నువ్వు అక్కడ ఏమన్నాడు పిల్ల, దేవుని వాక్యభావంలో చూసినప్పుడు అంటాడు, నువ్వు అక్కడ పోయి ఉండు, నీకు ఆహారాన్ని నేను ఏమంటాడు కాకుల ద్వారా పంపిస్తాను. ఒక రొచ్చె ముక్క, ఒక మాంసం ముక్క కాకి తీసుకొని వస్తుందంట పిల్లలు. ఆ తర్వాత పిల్లలు చూసినప్పుడు మన వాక్యభావంలో చూసినప్పుడు కొంతకాలం తర్వాత ఎండిపోయింది అంటాడు. ఆ తర్వాత ఏలియాకు మరలా వాక్కు వచ్చింది. గాడ్ ఈజ్ సో కన్సర్న్డ్ అబౌట్ హిస్ సర్వెంట్. దేవుని యొక్క దాసుని పట్ల దేవునికి ఎంత ఉందంటే పిల్లలు చూసినప్పుడు అంటాడు, నువ్వు సారెపత్తుకెళ్ళి అక్కడ ఒక విధవరాకు ఆజ్ఞాపించా నిన్ను పోషిస్తుంది అంటాడు.
కదా, అదంతా చదువుకున్నాం. సారెపత్తుకి వెళ్ళమన్నాడు, సారెపత్తుకి వెళ్ళాడంటే సారెపత్తుకి వెళ్ళగానే ఆ గమని దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక విధవరాలు మరి కట్టలు ఏరుకుంటూ కనపడుతుండగా చూస్తాం. కట్టలు ఏరుకుంటూ కనపడుతున్న ఆ సారెపత్తులో ఉన్న ఆ విధవరాలు అంటున్నాడు, అమ్మ కొన్ని నీళ్ళు లేవు మంచున్నాడు. చూసినప్పుడు మేబీ ఏలి అక్కడ పరీక్షిస్తున్నాడు. నిజంగా దేవుడు చెప్పిన స్త్రీ ఈమెనైనా, నిజంగా ఈమెనైతే నా మాట వింటది అడిగాడు. అమ్మ కొన్ని నీళ్ళు అన్నప్పుడు వెంటనే ఆమె ఆ పరిస్థితిలో కూడా ఆమె వెళ్ళి ఒబీడియన్స్ వచ్చి నీళ్ళు తీసుకురావడం వెళ్తుంటే వెంటనే వేలి అంటాడు, నీళ్ళు కాదమ్మా ఒక రొట్టె కూడా తీస్తారు నాకు అన్నాడంట. యెహోవా వచ్చి ఊముతోడు, నా దగ్గర ఏం లేదయ్యా, ఒక జార్లో కొంచెం పిండి ఉంది, ఒక బుడ్డిలో కొంచెం నూనె ఉంది, కట్టలు ఏరుకుంటున్నాను, దిస్ ఇస్ ది లాస్ట్ మీల్, ఇంటికి వెళ్ళేసి భోజనం చేసుకుని నేను నా కుమారుడు తిని ఆ తర్వాత చనిపోతాను, నథింగ్ దే, ఇంకా ఏం లేదు మా దిస్ ఇస్ అవర్ లాస్ట్ మీల్ అని చెప్పినప్పుడు అప్పుడు ఏలియా చెప్పిన మాట ఆమె వెళ్ళి అంటాడు, అమ్మ నువ్వు వెళ్ళి నాకు ముందు ఒక అప్పం చేసుకుని రా, ఒక అప్పం నువ్వు చేసుకొని రా, ఆ తర్వాత మిగిలింది మీరు తినన్నాడు. ఏమంటామా మనమైతే, ఉన్నదే కొంచెం రా బాబు అంటే అన్న నీకు చేసుకొచ్చి ఇక మిగిలేదేంది మేము తినేదేంది ఇంతే కదా, నీకు ఇచ్చినాక నేను తినేది ఏంది అంటారు కదా. కానీ అనలేదు ఆమె. అలాగనే ఒక అప్పము చేసుకుని వచ్చినట్టుగా చూస్తాం. ఏలియాకి ఇచ్చినప్పుడు ఏలియా అంటాడు, మొదట ఈ పని చేస్తే అంటాడు, ఏమంటాడమ్మా, మరలా దేవుడు భూమి మీద వర్షం పంపించే వరకు ఆ యొక్క పిండి యొక్క తొట్టి ఎండిపోదు, అది డ్రై అవ్వదు, నీ నూనె అయిపోదమ్మా, దేవుడు అలాంటి బ్లెస్సింగ్స్ నీకు ఇస్తున్నాడు. దిస్ ఈస్ గాడ్స్ వర్డ్, ఐఎమ్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్. దేవుని పక్షాన్ని నేను మాట్లాడుతున్నప్పుడు ఆమె అలాగనే విశ్వాసంతో చేసినట్టుగా చూస్తాం. చేసి ఆ తర్వాత 15వ వచనం చూసినప్పుడు ఆమె ఇంటి వారు ఆ యొక్క కరువు కాలం అంతా కూడా భుజించారంట. ఈ సంఘటనలో నుంచి కొన్ని ఆత్మీయ సత్యం ఇక్కడ చూసినప్పుడు, దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు పిల్లరా ఇంట్రడక్షన్లకు వస్తే ఎక్కువ ఉంటుందమ్మా. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ చాలా ఇంట్రడక్షన్లో చాలా విషయాలు లేవు. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు తమ ప్రవక్తలను వాళ్ళు పోషించారు. అవునా కదా? ప్రవక్తలను పోషించే బాధ్యత భారము రాజుకు లేకపోతే ప్రజలకు ఉన్నది. దే హ్యావ్ టు ఫీడ్ దెమ్ బికాస్ దే ఆర్ ది మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దైవజనులై ఉన్నారు కాబట్టి వారిని పోషించే బాధ్యత ఇజ్రాయేల్ ప్రజల మీద ఉంది. అవును కదా? సంఘాన్ని ఎవరు పోషించాలమ్మా? నేను ఎవరిని చూస్తాను, ఇటు చూస్తాను. సంఘాన్ని ఎవరు పోషించాలి? అయ్యగారిని ఎవరు పోషించాలి? మెల్లగినట్టు ఎందుకు పోషించకపోతే చెప్పడానికి ఏముంది? చెప్పడానికి అయ్యగారిని ఎవరు పోషించాలి? దైవజనుని ఎవరు పోషించాలి? వెరీ సీరియస్ అబౌట్ దిస్. ఐమ్ నాట్ జోకింగ్. ఎవరు పోషించాలి? సంఘమే పోషించాలి. అవునా కదా? సంఘమే పోషించాలి. ఇజ్రాయేల్ ప్రజల యొక్క బాధ్యత ఏంటంటే పిల్లరా, తమ ప్రవక్తలను వారే పోషించాలి. పోషించకపోతే ఒకవేళ నేను అయ్యగారిని పోషించాలి, చెప్తున్నాడు నన్ను పోషించాల్సిన అవసరం నాకుందా, నా కోసం బతుకుతుండా, నేను పోషించాలి నువ్వు అనుకుంటే పర్లేదు. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ది రేవెన్స్. పిల్లరా, ఆ కాకుల్ని వాడుకుంటాడు. పిల్లలు ఒక అపవిత్రమైన ఒక పక్షిని దేవుడు ఏలియాను పోషించడానికి వాడుకుంటా. దేవుడు ఎవరన్నా వాడుకోడా? నీ దైవజనుడి లేకపోతే నీ కాపర్ని పోషించుకోవడానికి దేవుడు ఇంకోటి వాడుకుంటాడు ఖచ్చితంగా. God has many sources which you cannot imagine. ఒక అపవిత్రమైన ఒక పక్షి ద్వారా ఒక దైవజనుడిని పోషించుకునేవాడు సంఘాల్లో ఉన్న కాపర్లు పోషించడం దేవునికి సమస్య కాదు. ఇట్ ఈస్ నాట్ దేవుని యొక్క మరి శక్తిలో లేనిది కాదు. దేవుడు శక్తిమంతుడు. సారెపత్తుకు పిలిచాడు ఒక ఫారినర్. A foreigner is feeding the Israelite prophet. It's a shame to the Israelites. కొన్నిసార్లు అనిపిస్తుంది, మన సంఘ కాపర్ని కూడా పోషిస్తే ఇది మనకు అవమానమే. నేను కడాకంచిగా మాట్లాడుతున్నా ఈ మాట. ఖచ్చితంగా మీరు ఇఫ్ హర్ట్స్ యూ, లెట్ ఇట్ హర్ట్ యూ. దేవుని వాక్యం చెప్తున్న మాట పిల్లలు, ఒక కాకిని ఒక పిల్లలు చేసినప్పుడు ఒక అపవిత్రమైన ఒక చిన్న పక్షిని దేవుడు వాడుకుంటున్నాడు. ఎందుకంటే he cares for his servant whether you care or not. Take it up. సారెపత్తుకి వెళ్ళమన్నాడు. ఇజ్రాయెల్లో కాదురా బాబు, నీకు భోజనం అక్కడ ప్రిపేర్ చేసిన, అక్కడ వెళ్ళాడు.
ఏమై ఇంతమంది నా ఊళ్ళో మధ్య, ఇంతమంది రక్త సంబంధం, చాలామంది రక్త సంబంధులు, ఏసే రక్త సంబంధులు, మీరు అందరు రక్త సంబంధుల మధ్యలో ఉన్నారు. దాన్ని ఎక్కడికో పొమ్మంటావు, సరాజపత్తి పొమ్మంటావు. సారేపత్తి కూడా మామూలు కదా, జెజబేలు పుట్టిల్లంటే ఆ పుట్టిల్లు అది నన్ను చంపడానికి చూస్తే నువ్వు దాన్ని పుట్టింటికి పొమ్మంటావు ఏం దేవా అని అనలేదు. ఎస్ లార్డ్ అని వెళ్ళిపోయాడు ఏలియా. దైవజనుడు వెళ్ళాడు. దేవుని వాక్యం రచనేది. ఇంకొద్దిసేపు ఇంట్రక్షన్ ఉంటాను, కొద్దిసేపు వాక్యం ఎక్కువైనా భరించండి, సంఘానికి అవసరం ఇది. ఒకసారి చాలాసార్లు చూసినప్పుడు దేవుడు వాక్యం దేవుడు చూసినప్పుడు డైరెక్ట్గా సారేపత్తి పంపొచ్చు కదా, ఎందుకు కెరేతుకు పంపించాడు దేవుడు? జస్ట్ ఆస్కింగ్, దేవుని ప్రార్థనలు ఉన్నప్పుడు జస్ట్ ఆస్కింగ్, తెలిసిన వచ్చేమన్నా గాడ్ ఐ వాంట్ సంథింగ్ న్యూ ఇన్ దిస్. రోజు నేర్చుకున్న విషయం చెప్తాను. జస్ట్ ఆస్కింగ్ గాడ్. పంపటని డైరెక్ట్ సారేపత్తి పంపితే అయిపోతుండే. మధ్యలో ఈ కెరేతు ఎందుకు, ఈ కాకులు ఎందుకు, మధ్యలో ఇది ఎందుకు అని వాజ్ ఆస్కింగ్ గాడ్. వై గాడ్? 3.5 years 6 months అంటారు చాలామంది దైవజనులు చెప్పిన మాట. 6 నెలలు ఇక్కడ కేరెత్తులు ఉన్నాయంటే, ఆ తర్వాత సారేపత్తులు ఉన్నాయంట. 3.5 సంవత్సరాలు 3 ఏళ్ళు అక్కడ ఉన్నాడు. మరి 3.5 ఏళ్ళు 6 నెలలు కూడా అక్కడే పోషించిన దేవుడు ఎందుకు ఇక్కడ అంటే, దేవుడు ఇచ్చిన రెవల్యూషన్. ఒకసారి 7వ వచనం చూద్దాం. ఐల్ స్టే. కొంత కాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. గాడ్ వాజ్ వెయిటింగ్ ఫర్ ది కంప్లీట్ డ్రైనెస్. ఎందుకు సారేపత్తి పంపలేదు ప్రభా? 3.5 సంవత్సరాలు మొదటినే సారేపత్తి పంపొచ్చు కదా, ఎందుకు పంపలేదంటే గాడ్ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎవ్రీథింగ్ టు డ్రై అవుట్. ఇప్పుడు నా దగ్గర ఒక బస్తా పిండి ఉంది అనుకో, 2 ఇంటికి వస్తుంటే రా భోజనం చేద్దురా అంట. మరి సారేపత్తి ఫుల్ ఉంది మా అమ్మ దగ్గర, విధవరాల దగ్గర. అప్పటికి మేబీ ఆ కొంతకాలంలో గాడ్ వాజ్ గెటింగ్ డ్రై ఎవ్రీథింగ్. ఏదైతే ఉందో అదంతా కూడా వెళ్ళిపోవాలి. నీకు నాకు లెసన్ నేర్పిస్తున్నాడు దేవుడు. గాడ్ వాజ్ వెయిటింగ్ ఫర్ టైం. దేవుడు ఆమెను సారేపత్తి పంపలేక కాదు, కానీ గాడ్ మేకింగ్ ఏలియా వెయిట్ టు డ్రై అవుట్ ఎవ్రీథింగ్. ఆ సారేపత్తులో ఆమె దగ్గర ఏదైతే మిగిలిందో అదంతా కూడా కొంచెములోకి రావాలి. ఆ కొంచెములోకి వచ్చేయాలి, అది లాస్ట్ మిల్ వరకు రావాలి. అప్పుడు చేస్తే దేవుని యొక్క కార్యము గొప్పదవుతుంది. సమృద్ధిలో ఉన్నప్పుడు దేవుడు అక్కడ పోషిస్తే అది గొప్పతనం కాదు. కానీ ఏమీ లేని స్థితిలో నుంచి ఆమె చేయడము, ఏమీ లేని స్థితిలో నుంచి దేవుడు పోషించడం, దాని దేవుని శక్తి అయినది. హల్లెలూయా. అన్నున్నప్పుడు దేవుడు చేస్తే దేవునికి విలువ ఉంటుంది కదమ్మా. ఆ కొంచెములో ఉన్నప్పుడు చేయాలి. గాడ్ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎవ్రీథింగ్ టు డ్రై అవుట్. కొన్నిసార్లు విశ్వాసాలు అక్కడే పరీక్షింపబడతాయి. ఎంతమందితో మాట్లాడుతుంటో తెలియదు ఈరోజు విశ్వాసం. దేవుని వాక్యం ఇంకా నిడక్షన్లో ఉన్నాడు అమ్మా, స్టిల్ ఇన్ ఇంట్రడక్షన్. దేవుని వాక్యం ఆలోచన వచ్చినప్పుడు ఎందుకు గాడ్ వాజ్ వెయిటింగ్. ఇప్పుడు పిల్లరా దానియేలు గ్రంథంలో ఉన్నప్పుడు దానియేలు మనందరూ తెలిసిన తీయకండి, శత్రుఘ్న మేషక్ అబేద్నెగో వాళ్ళు మొక్కమంటే మొక్కలేదు కదా. ఆ స్టోరీలోకి నేను పోను, షార్ట్ చేసిస్తాను. అయ్యా, వీ డోంట్ వాంట్ టు డిఫెండ్ అవర్ సెల్ఫ్. మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మేమేదో చెప్పము, నువ్వేం చెప్పినా కూడా ఈ ప్రతిమ మేము మొక్కము. మా దేవుడు నీ చేతిలో నుంచి, ఈ అగ్నిలో నుంచి మమ్మల్ని కాపాడడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన కాపాడకపోయినను, ఈవెన్ దో హి డోంట్ సేవ్ us, ఈవెన్ దో ఆయన మమ్మల్ని రక్షించకపోయినా కూడా, ఆయన కూడా చావడానికి రెడీ, కానీ మొక్కడానికి మాత్రం నాట్ రెడీ. దేవుడు అక్కడే కాపాడవచ్చు కదా, అక్కడే ఏదైనా చేయొచ్చు కదా, అక్కడే అద్భుతం చేయొచ్చు కదా. అక్కడ దేవుడు అద్భుతం చేయలేదు. their faith was tested until they went into that fire. అగ్నిలోకి వారు వెళ్ళే వరకు కూడా దేవుడు అక్కడ వరకు కూడా God was testing their faith. That faith is tested. అక్కడికి వెళ్ళిన తర్వాత God says, I am here. God waits up to the last moment.
ఆ చివరి మూమెంట్ వరకు కూడా దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఇంకా ఎప్పుడైనా పడిపోతారేమో, ఇంకా విశ్వాసంలో ఎప్పుడైనా పడిపోతారేమో, ఇంకా ఇప్పుడైనా వదిలేస్తారేమో, ఏమో ఆ మంటల దగ్గరికి పోగానే ఇప్పుడైనా మొక్కుతా అంటారేమో. గాడ్ మైట్ బి టెస్టింగ్ దెమ్ బట్ దే డిడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద ఫెయిత్. ఎప్పుడైతే అగ్నిలోకి వెళ్ళారో గాడ్ సెడ్, ఐ యామ్ హియర్ విత్ యు మై సన్స్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం చెప్తున్నాడు, గాడ్ వెయిట్స్ ఫర్. ఈరోజు పిల్ల ఏలియా కొరకు కూడా చూస్తున్నప్పుడు అంటున్నాడు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎవ్రీథింగ్ టు డ్రై అవుట్ సో దట్ ఐ కెన్ సెండ్ దేర్, సో దట్ యూ కెన్ సీ ది మిరాకిల్స్. నువ్వు అద్భుతము చూడాలంటే అక్కడ మొత్తం ఖాళీ అవ్వాలి, లాస్ట్కి వచ్చేయాలి. ఇప్పుడు ఆశీర్వాదాల్లోకి వస్తాను, ఇప్పుడు వాక్యంలోకి వస్తాను. ఇంకా ఇప్పుడు దేవుని వాక్యం ఒకసారి చూద్దాం. ఒకసారి మనకందరికి ఇష్టమైన వాక్యము, మీ బైబిల్ లైన్లో అండర్లైన్ చేయబడిన వాక్యం ఒకసారి చూద్దాం. పిల్ల మా యోహాను సువార్త 15:7 మీకు తెలిసిన మాటలే పిల్ల, తెలిసిన మాట, తెలియదు ఏం చెప్పట్లేదు. నా యందు మీరును మీ అందున్న మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అది మీకు అనుగ్రహించబడు. అండర్లైన్ చేసిందా బైబిల్లో? రైట్. దేవునికి స్తోత్రం. గుడ్ 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 గుడ్, నైస్ నైస్. అండర్లైన్ చేసుకోవాలి కొన్ని, మనకు అవసరం లేదు. దేవుని వాక్య భాగంలో లెట్ us go word by word చూసినప్పుడు మొట్టమొదటిగా అంటాడు, దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు బ్లెస్సింగ్స్ ఓకే ఫైన్, మంచిది అండర్లైన్ చేసుకున్నాం, మంచిది బ్లెస్సింగ్స్ కావాలి, ఇష్టమైన అని మనకు కావాలి, మంచిది. కానీ దాని ముందు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏమంటాడు? నా యందు ఏమంటాడు? మొదట వచ్చిన నా యందు మీరును. హల్లెలూయా. అక్కడ ఆగడానికి వచ్చేప్పుడు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు దేవుని వాక్యం అంటుంది, బిఫోర్ యువర్ బ్లెస్సింగ్స్ యూ హ్యావ్ టు స్టే ఇన్ ది లార్డ్. దేవునిలో నిలిచి ఉండాలి. దేవునిలో నిలిచి ఉండము అంత ఈజీ విషయం కాదు. ఇట్స్ ఎ టఫ్ థింగ్. వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టఫ్ యూ కెనాట్ స్టాండ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది గాడ్. దేవునితో ఉండలేం పిల్లరా. ఇక్కడ చూసినప్పుడు సారెపత్తులో ఆ స్త్రీని చూసినప్పుడు ఆ స్త్రీ ఆశీర్వాదాలు పొందుకోగల కారణం ఏంటంటే షీ వాస్ ఇన్ ది లార్డ్. ఆశీర్వాదాలు పొందుకోవడానికి కోరిక లేదు. ఏమని చేస్తుంది? దేవునిలో ఉందంట. ఏమంటుంది? దేవునిలో నిలిచి ఉండడం. ఎప్పుడు అన్ని కంఫర్ట్గా అన్ని ఓకే ఉన్నప్పుడు దేవునిలో నిలిచి ఉంటే దాంట్లో గొప్పతనం లేదు. ఇబ్బందులు ఉన్నప్పుడు, నష్టములో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు, ఆకలిలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, మరణంలో, ప్రతి పరిస్థితిలో కూడా దేవునిలో నిలిచి ఉండడము అది గొప్పది. ఆశీర్వాదాలు కావాలంటే ఊరికి నా యూ హ్యావ్ టు బీ ఇన్ ది లార్డ్. 1,00,000 రూపాయలు జీతం వచ్చినప్పుడు 1,000 రూపాయలు వేయడం గొప్పతనం కాదమ్మా. 10,000 జీతం వచ్చినప్పుడు ఇంట్లో కష్టంగా నడుతున్నప్పుడు దేవునికి 100 వేసినా 200 వేసినా అది కౌంట్ అవుతుంది. దేవుని వాక్యం మీద వచ్చి నీతో నాతో మాట్లాడుతుంది. నీ 1,00,000 నుంచి నువ్వు 1,000 వేసి ఆ పాలంటే ఇంకో 1,000 వేస్తా అంటే కాదు. దేవుడు అంటే వెన్ యూ ఆర్ ఇన్ ది క్రైసిస్ then you have to stand for the Lord. చాలాసార్లు వెనకపోతుంటాం. అదేమంటుందా? అది ఏముందమ్మా? అయ్యా పట్టెడు పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, తిని చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను అంతే. గివ్ మీ సంథింగ్. దేవుని వాక్య భాగం చాలాసార్లు ఈ రోజుల్లో మనం ఈ మాట చెప్తుంటాం. ఏమైనా చేయాలి, దేవునికి ఏదైనా ఇవ్వాలంటే ఇప్పుడు ఏడున్నాయండి పరిస్థితులు. ఇప్పుడు ఏడిచ్చిరండి బాబత్కే అంతంత మాత్రం పోతుంది. పిల్లల ఫీజు పెండింగ్ ఉంది లాస్ట్ మంత్ది, ఈ మంత్ 2 కట్టాలి. కాబట్టి అర్థం చేసుకుంటాడు దేవుడు, అర్థం చేసుకుంటాడు. ఎంత కష్టపడుతున్నావు తెలియదా? అంతేవా అంతగానో కష్టపడుతున్నాం ప్రభా అంటే పేతురు కంటే ఎక్కువ కష్టపడిపోతాడు. పేతురు అంటుందంట, పేతురు కొంచెం లోనికి పోనీ అయ్యా, ఆ దోణిని తీసుకొని లోపలికి పోనిపో అంటే, సరే ప్రభు చెప్పింది, సరే ఎందుకు కాదనా అని చెప్పి ప్రభుతో ఆ దోణి తీసుకొని లోపలికి వెళ్ళాడంట. వెళ్ళాక దేవుడు అన్నాడంట, బాబు వల్ల అయినాయనా అంటే పేతురు అన్నంట, ఏ ప్రభువా, రాత్రంతా కష్టపడ్డాను ప్రభువా, రాత్రంతా కష్టపడ్డాను. నాకు ఇష్టమైన వస్తాను లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుకుంది. నిజంగా
చూడు ఒక మాట అంటుంది, పేతురు అంటున్న మాట. చూద్దాం, కొన్ని వచనాలు చూద్దాం, కొన్ని టచ్గా ఉంటాయి వచ్చింది. ఒకసారి చూద్దాం కదా, ఒకసారి చూద్దాం. 5వ సీమోను ఏలినవాడా, రాత్రంతయు నేను ప్రయాసపడి తిని కానీ నాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేస్తున్నని ఆయనతో చెప్పిన. పేతురు అంటుండు, నీలాగా నాలాగానే స్టోరీ చెప్తుడు, నీలాగా నాలాగానే కష్టం చెప్తున్నాడు, నీలాగా నాలాగానే ఏమి లేని స్థితి చెప్తున్నాడు. ఐ యామ్ ఎంప్టీ, ఐ హావ్ నథింగ్, ఐ వర్క్డ్ హార్డ్. రాత్రంతా కష్టపడ్డా, చేతులు కాళ్ళు నొప్పులు తప్ప ఏం లేదు. రాత్రి పెయిన్ కిల్లర్ వేసుకొని పండుకునే స్థితి ఉన్నది. ఐ హావ్ బీన్ ఇన్ పెయిన్ బట్ హ్యావ్ నథింగ్ అంటున్నాడు పేతురు. ప్రభు ఏమంటున్నాడమ్మా, ఏమంటుండే యేసు ప్రభు అంటుండు, ప్రభు రాత్రంతా ఇంత శ్రమ పడ్డా ప్రభు, ఐ హ్యావ్ నథింగ్, ఐ హ్యావ్ నథింగ్ టు షో. ఇళ్ళల్లో అంటుంటాం కదమ్మా, మీ ఆయన బాగా ఆయన పడే కష్టం కనబడుతుంది కదా, మా ఇంట్లో చూస్తే కనబడుతుంది. రోజు బట్టలు రాస్తున్నా, వాషింగ్ మిషన్ అమ్మ, అదే మోరిని చూపించి ఇదే నా వాషింగ్ మిషన్, నేనే వాషింగ్ మిషన్, నేనే నలుస్తా. అవునా కాదా? ఓ సర్టిఫికేట్ ఇస్తారు, కష్టపడుతుండని. రైట్, ఓకే, రైట్, దేవునికి ఇష్టం. ఇంకా ఓన్ ఆడికే, రైట్, ఓకే, ఆపేస్తారు. వాక్యంలో పేతురు కూడా అలాగే అంటుండు. కానీ పిల్లలు అక్కడ ఒక వండర్ఫుల్ థింగ్, దీనికి యోహాను సువార్తలో చదివిన లింక్ ఉంది. అక్కడ ఏమంటుండ్రు, ఏమంటుండు, ఆయనను even though according to your word నీ మాట చెప్పున వల వేస్తాను. ఆ తర్వాత స్టోరీ ఎంత తెలుసు, విస్తారమైన చేపలు ఎలా, ఎందుకంటే ఈవెన్ దో ఆ మాటలో నీ మాట ప్రకారం చేస్తున్నాడు. మాట యోహాను సువార్త 15:7 ఏమంటుండు, నా యందు మీరును మీ యందు నా మాటలను. ఎందుకు ఈ మాట పేతురు అదే మాట అంటున్నాడు, ఏమంటుండు, ఆయనను నీ మాట చెప్పును అంటుడు. యోహాను అదే మాట అంటుండు, ఏమంటుడు, నా యందు మీరును మీ యందు నా మాటలు. ఇఫ్ యు వాంట్ టు సీ ది బ్లెస్సింగ్ యు హ్యావ్ టు హ్యావ్ ది గాడ్స్ వర్డ్. దేవుని మాట నీ జీవితంలో లేకపోతే దెర్ ఇస్ నో బ్లెస్సింగ్. గాడ్ సేస్ ఈవెన్ దో అన్నప్పుడు దేవుని మాట నీ జీవితంలో ఉందా, ఉంటే ఆశీర్వాదాలు ఉంటాయి. మాట అర్థమా? మన వాక్య భాగంలోకి వచ్చేద్దాం. అక్కడ అంత వయసు వచ్చాం కదా, మన వాక్య భాగంలో చూద్దాం. ఏమొచ్చింది ఇప్పుడు ఆమె కూడా స్టోరీ చెప్తుంది. పేతురు ఎట్లా స్టోరీ చెప్తుండో సేమ్ స్టోరీ కదా. అయ్యా, జీవము గల దేవుని తోడు నా దగ్గర ఏం లేదు, కొంచెం పిండి కొంచెం నూనె. ఏమంటుంది, ఈ పూట తిని చచ్చిపోవడానికి కొన్ని పుల్లలు ఏరుకుంటున్నాను. అమ్మ పరిస్థితి చూడమ్మా, మనం చెప్తే పరిస్థితులు, మనం కూడా ఇదే పరిస్థితి దేవుని చెప్తాం కాదు. దేవుడు చెప్తున్నాడు, చూసినప్పుడు ఏమంటుంది కదా, కొంచెము పిండి కొంచెము నూనె, కొంచెమే దేవా, ఇది కొంచెమే. ఎంత కొంచెం అంటే ఒక పూటకే వస్తుంది, రెండో పూటకు వచ్చే ఆస్కారం లేదు. ఇలాంటి పరిస్థితి, ఈ ఒక్క పూట తినడానికి కూడా కట్టెలు కూడా లేదు, కట్టెలు ఏరుకోవడానికి నేను వచ్చాను అంతే తప్ప నా ఇంట్లో అప్పాలు బొప్పాలు ఏం లేవు నీకు ఇవ్వడానికి అన్నప్పుడు ఏమంటుందమ్మా తర్వాత చూడమ్మా. అప్పుడు ఏలియా ఆమెతో ఎట్లా, నేను భయపడవద్దు. అయ్యా, ఇంత కష్టమైన మాట కదా, బాగానే ఉన్నాయి అని చెప్తా. భయపడకూడదు, దేనికి భయపడద్దు, సావుకు భయపడతావు. స్వచ్ఛంగా రెడీ ఉంటే సావుకు భయపడద్దు. విశ్వాసికి ముందు భయం పోవాలి. భయము విశ్వాసం ఒక చోట ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు లీవ్ దట్ ఫియర్. ఆ ఫియర్లో నేను పోలేదు, ఇక్కడ పెద్ద ప్రసంగం అయితే అందులో ముందుకెళ్ళిపోతాం. పిల్లలు చూద్దాం, దేని వాక్యభావంలో పోయి నీవు చెప్పినట్టు. ఒకటి ఫియర్ ఉంది, ఒక ఒబీడియన్స్ ఉంది, అది రెండు స్కిప్ అయిపోతుంది, టైం సరిపోతుంది నాకు. ఒకటి ఫియర్, నువ్వు చెప్పిన మాట చెప్పినట్టు చేయండి. ఏమంటాడమ్మా, ఇప్పుడు దేవుని మాట ఏముంది చూడమ్మా, చూద్దాం. ఏమంటుండమ్మా, దేవుని మాట ఏముందంటే అందులో మొదట వాట్ ఈస్ గాడ్స్ వర్డ్ ఫర్ మీ ఈజ్ ఫస్ట్. ఏంటంటమ్మా, దేవుని ఏమైతే ఏమంటాడు, తక్కినంత తర్వాత సంగతి, నువ్వు తినేసి తర్వాత సంగతి, నువ్వు వండేసి తర్వాత సంగతి, తర్వాత ఆశీర్వాదాలు మొదట
బిఫోర్ ఎనీథింగ్ హ్యాపెన్స్ యువర్ గాడ్ షుడ్ బి ఫస్ట్. మొదట ఏమంటుడు దేవుని మాట ఏందమ్మా ఈరోజు మనకు? మొదట. ఎవరికి దేవుడు మొదటై ఉన్నాడమ్మా? నేను చేయొస్తాను ధైర్యంగా, రైట్? దేవుడు చూస్తున్నాడు, నేను కళ్ళు మూసుకుంటాను. ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీబడి. దేవునికి మీకు మొదట, దేవుడికి మొదట, ఫస్ట్. సేస్ ఫస్ట్. మత్తయి సువార్తలోకి వెళ్దాం, 22వ అధ్యాయం. అక్కడ పిల్లలు యేసు ప్రభు వారు అందరికీ ప్రశ్నలు జవాబు చెప్తున్నారు. అందరూ సైలెన్స్ అయిపోయారు, ఎవరు కూడా అడిగేటట్లేదు. అయితే ఒక టీచర్ అంట, టీచర్లకు సమాధానం చెప్పడం కొంచెం కష్టమే, ఎందుకంటే వాళ్ళంతా ఆరిపోసి కాసి వడగట్టి తీస్తారు కదా ప్రశ్నలు. ఆ టీచర్ ఏం చేసిందంట, ఒక బౌద్ధకుడు ప్రశ్న యేసు ప్రభుని అడుగుతాడు. ఏంటి ఆ ప్రశ్న అనుకున్నాడు, నేను చాలా తెలివైన యేసు ప్రభుని ఎట్లాంటి ప్రశ్న అడుగుతుంటే ఏమన్నాడంట, అయ్యా ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి, ఓకే ఫైన్, బట్ ధర్మశాస్త్రంలో ఆజ్ఞల్లో విచ్ ఈస్ ది ఫస్ట్ వన్? ఏది నేను మొదట చేయాలి అన్నప్పుడు యేసు 37వ వచనం చూద్దాం. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైనది. ఏందమ్మా? అండర్లైన్ చేసుకోవాలమ్మా. ముఖ్యమైనది, మొదటిది ఆజ్ఞ ఉన్నది. హల్లెలూయా. వాట్ ఈస్ ది ఫస్ట్? నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితో నీ దేవుని దిస్ ఈస్ ది ఫస్ట్ అండ్ ది ఇంపార్టెంట్ కమాండ్మెంట్. ఇది సంఘాన్ని తెలియకుండా పోయిపోతుంది. గాడ్ ఈజ్ నాట్ ఫస్ట్. అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఎలియా అంటున్నా, ఇఫ్ యు వాంట్ టు సీ ది బ్లెస్సింగ్స్, ఫస్ట్ మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించడం. ఎంతమంది అంటాం? అనడానికి చెప్పడానికి ఏమంటామా? దేవుణ్ణి ప్రేమిస్తామంట. చెప్పడానికి ఏమో దేవుని మొదట, దేవుడే మొదట, దేవుడే మొదట, దేవుడే మొదట. అవునా కదా? ఒక అర్పణ చూద్దాం. నేను ఫస్ట్ పాయింట్లోనే, అవసరమైతే ఫస్ట్ పాయింట్ ఆపేస్తాను. ఒకసారి వద్దాం, ఆదికాండంలోకి వెళ్దాం. మనందరూ తెలిసిన అధ్యాయాలు, 4వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇక్కడ 2 అన్నదమ్ములు ఉన్నారు, కయ్యేని హేబెలు, మనందరూ తెలిసినవి కదా. చూద్దాం ఒకసారి. ఇప్పుడు 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. కయ్యేను పొలములో పంటలో ఏమంటుండమ్మా? కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కయ్యేను అర్పణ తెస్తున్నాడు, పొలము చేస్తున్నాడు. పొలములో నుంచి కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. తర్వాత 4వ వచనం, ఏబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. ఈయన కొన్ని తెస్తుండే, ఆయన కొన్ని తెస్తుండు. తొలిచూలు అంటే ఫస్ట్. ఏబేలు యొక్క అర్పణకు ప్రత్యేకత అండి. ఇట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ టు డూ. దేవునికి మొదటిగా ఉంచినట్టుగా చూస్తాం. మొదటి తీసినప్పుడు కింద చేద్దాం. ఆ వాక్యం అంటాడు, ఏమంటాడు? యెహోవా ఏబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టెను. ఈరోజు నువ్వు వేసే ఆఫరింగ్ నువ్వు దేవుడు నిజంగా లక్ష్య పెడుతుండా, లక్ష్య పెడతలేదా అంటే ఒకసారి గమనించాల్సి. నువ్వు దేవునికి మొదటిది ఇస్తే, ప్రథమమైంది ఇస్తే, ఇఫ్ యువర్ గాడ్ ఈస్ ఫస్ట్, గాడ్ విల్ లుక్ అట్ ఇట్. ఆ స్టోరీలోకి నేను పోను, మీకు అందరూ తెలిసిందే కాబట్టి. ఏమంటున్నా? ది ఫస్ట్ అండ్ ది బెస్ట్. దేవునికి ఇచ్చే అర్పణలో చూసినప్పుడు మొదటిది శ్రేష్టమైనది. దేవుని యొక్క అర్పణ విషయం ఈరోజు ఎంతమంది పిల్లరా
మీ యొక్క శాలరీస్ వచ్చినప్పుడు యూ టేక్ ఫస్ట్ టు గాడ్. ఐ డోంట్ నో, మై గాడ్ ఈజ్ ఫస్ట్, వాట్ ఎవర్, అది ఎంత అమౌంట్ అంటే కాదు. దేవుడు నిజంగా మొదట ఉన్నాడా, లేదా అన్నీ అయిపోయినాక చూద్దాం లాస్ట్లో ఏమైనా మిగిలితే ఆఫరింగ్కి ఇంత ఇద్దామా అంత ఇద్దామా అనే స్థితిలో ఉన్నామా? ఈరోజు ఒకవేళ అలాంటి ఉద్దేశ్యముతో ఉంటే యూ బెటర్ నాట్ టు ఆఫర్ టు గాడ్. ఇఫ్ యువర్ గాడ్ ఈజ్ నాట్ ఫస్ట్, ఈ దేవుడు మొదటి వాడు కాకపోతే, దేవుడు అంటే రోషం గలవాడు అంటాము. మన దేవుడు ఏమి అట్లాంటి ఇట్లా దేవుడు, సిగ్గు శరీరం లేని దేవుని ఆరాధిస్తున్నాం, రేషము గలవాడిని ఆరాధిస్తున్నాం. యువర్ గాడ్ షుడ్ బి ఫస్ట్. దేవుని వాక్యం మీరు వచ్చింది. ఆ స్త్రీతో అంటున్నాడు, అమ్మ తిన్నాక మిగిలింది ఏమన్నాడు? అమ్మ తిన్నాక మిగిలింది దేవునికి ఇవ్వడానికి కాదు, దేవుడు నిన్ను పిలిచింది. మొదట నీ దేవుడై ఉండాలి. మొదట నీ దేవుడు కాకపోతే, దేవుడు నీ అర్పణ లక్ష్యంగా పెట్టకపోతే, నీకు విస్తారమైన ఆశీర్వాదాలు రాకపోతే అయ్యగారిని బ్లేమ్ చేయొద్దు. డోంట్ బ్లేమ్ యువర్ పాస్టర్. యువర్ గాడ్, నువ్వు రూపాయి ఇచ్చావా, 2 రూపాయలు ఇచ్చావా, ఇది ఇచ్చావా, యువర్ గాడ్ షుడ్ బి ఫస్ట్. ఐఎమ్ నాట్ కన్సిడర్ అబౌట్ ది అమౌంట్, ఎంత ఇస్తావు అంతి ఇంతి అని ఏం చెప్పండి. నిజంగా నీ దేవుడు ప్రథముడై ఉన్నాడా? నీ దేవుడు ప్రథముడైతే యూ విల్ సీ అమన్ బ్లెస్సింగ్స్. ఆ స్త్రీ ఏమీ లేని స్థితిలో గొప్ప అద్భుతం పొందుకోవడం గల కారణం ఏంటంటే ది ఫస్ట్ థింగ్ యూ డూ ఇన్ యువర్ లైఫ్. మొదట నువ్వు చేసే దాని మీద ఆధారపడు. చాలామందికి పిల్లల రోజు ప్రార్థనలు కూడా దేవుడు ఇంట్లేడు, నేను ప్రార్థన చేస్తున్న దేవుడు ఇంట్లేడు అంటాడు. డబ్బులే కాదమ్మా, ఐ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ గివింగ్. ఇంకో విషయం కూడా చెప్తాను. దేవుడు చాలాసార్లు కూడా దేవుడు ప్రార్థన చేస్తుందండి, దేవుడు వినట్లేదండి నా ప్రార్థన. ఎందుకు? పొద్దున్నే లేచి ఇంట్లో అన్ని పనులు చేసుకొని వంట అయికొని ఫ్రెష్ అయిపోయి లాస్ట్లో ఫ్రెష్ అవ్వడు కూడా లాస్ట్లో ఆ తర్వాత ప్రార్థన చేసుకుని, అవునా కదా? నీ ప్రార్థన ఎలా ఉండాలో చెప్తాను. మార్కు సువార్త 1:35 యేసు ప్రభువు నేర్పిస్తున్నారు. Why your prayers are not answered. ఒకసారి చూద్దాం. ఆయన పెందల కాడని లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశములోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడమ్మా? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడిని మొర వింటలేడంటే యు ఆర్ నాట్ గివింగ్ యువర్ ఫస్ట్ అండ్ ది బెస్ట్ టైమ్ ఆఫ్ యువర్ డే. ఈరోజు చాలాసార్లు నా ప్రార్థన దేవుడు వింటలేడంటే వినడు. నువ్వు పాశిముఖంతో 12 గంటలు దాక్కుండి అప్పుడు బ్రష్ చేసుకొని అన్నీ అయిపోయినాక అన్ని పనులు వండుకున్నాక బ్రష్ చేసుకొని దేవానికి స్తోత్రము నాకు ఆత్రమని తినేస్తే ప్రార్థన ఏంటంటే దేవుడు అంటాడు యువర్ ఫస్ట్ should be, your best should be your God's time. Even your time should be the first and the best. తప్పలే కాదు, నీ ప్రార్థనల విషయంలో కూడా నీ జీవితంలో దేవుడు ప్రథమమై ఉండాలి. అయితే దేవుడు ఆశీర్వదిస్తాడు. God says fast. Am I fast in your life? నీ దేవుడు నీకు మొదటి వాడై ఉన్నాడా నీ జీవితంలో, లేదా కడపటి వాడై ఉన్నాడా? ఒకసారి ప్రశ్న ఇస్తారు. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తుంది మాట. 2వ అంశంలోకి వస్తాను. ఇంకా సెకండ్ 2వ విషయంలో చూసినప్పుడు ఒకటి పిల్లలు చూసినప్పుడు ఫస్ట్ పిల్లల గాడ్స్ వర్డ్ ఈజ్ ఫస్ట్. దేవుని మాట ఏమైంది. 2వ చూసిన పిల్లల ఇట్స్ సంథింగ్ టు డూ విత్ ఫెయిత్, విశ్వాసంతో చూసిన దేవునికి ఇవ్వడానికి పిల్లల యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుల్లో విశ్వాసం ఉంటే దేవునికి ఇవ్వగలుగుతావు, లేకపోతే ఇవ్వవు. దోస్ హూ డోంట్ గివ్ టు గాడ్ దే హ్యావ్ వెరీ లిటిల్ ఫెయిత్. ఉన్నది విశ్వాసం లేదని అన్నాను, విశ్వాసం లిటిల్ ఫెయిత్. యూ డోంట్ ట్రస్ట్ గాడ్, యూ ట్రస్ట్ మనీ రాదర్ దెన్ గాడ్. దేవునికి ఒక 500 వేస్తే నాకు 500 తక్కువ అయిపోతుంటే 500 ఎంత నమ్ముతావు అంత నువ్వు దేవుని నమ్మవని అర్థం. నీకు నచ్చినా నచ్చకుండా సత్యం ఇదే, అవునా కదా?
ఆ సందర్భాన్ని చెప్తాను, వాక్యం తీసుకుని గల కారణం. మార్కు సువార్తలోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారిని 41వ వచనం నుంచి 44 వరకు ఉన్న వాక్యంలో చూసినప్పుడు ఒకసారి 41వ వచనం ఒకసారి చూద్దాం. చాలా వండర్ఫుల్ చూద్దాం ఒకసారి చూద్దాం. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం చదువుకుందాం. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు చూద్దాం. వాట్ ఈస్ గాడ్ డూయింగ్ దే? సూపర్. ఈరోజు ఎవరిని చూస్తున్నాడు దేవుడు నాకు తెలియదు కదా, దేవుడు చూస్తున్నాడు. ఆయన కానుక పెట్ట ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ఈరోజు నువ్వేమేస్తున్నావు ఆఫరింగ్ నేను చూడకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, నీ దేవునికి తెలుసు. బికాస్ గాడ్ ఈజ్ వాచింగ్ యూ. God is watching you. I'm not watching. I don't want to watch also. యేసు ప్రభు వారు అక్కడ చూస్తున్నాడు. ఆ జన సమూహం అందరినీ చూస్తున్నాడు. కొందరిని చూస్తున్నామా? జన సమూహం అంతా కూడా వచ్చి ప్రభుకు ఆ దేవుని మందిరములో వారు వేసే కానుకలు వాజ్ జస్ట్ ఎగ్జామినింగ్. అందులో పిల్లల దేవుని ఎందుకు పిల్లల కానుకలు ఇంపార్టెంట్ కాదు. అందులో హైలైట్ విషయం ఏంటంటే ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేసినప్పుడు ఆయన ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ది అబండెన్స్, విస్తారమైన ధనం వారు వేసేవారిని చూసి మాట్లాడలేదు. కానీ ఆ 2 కాయలు వేసిన పేద విధవరాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతూ, ఎందుకు సేమ్ సిచ్యువేషన్లో ఉంది. సారెపత్తులో ఆ స్త్రీ ఏ సిచ్యువేషన్లో ఉందో ఈ పేద విధవరాలు కూడా ఆమె అదే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆమె పవర్టీలో ఉంది కాబట్టి ఆ పవర్టీలో దేవునికి ఇస్తున్నప్పుడు ఆమెను చూసి దేవుడు అంటున్నాడు, దిస్ ఈజ్ ది బెస్ట్ ఆఫరింగ్ అంటున్నాడు. ఒకసారి చూద్దాం, కింద 44 వచ్చిన చూద్దాం. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో. చాలా వండర్ఫుల్ ఉంది కదా. తన లేమిలో వారందరూ కూడా వాడికి విస్తారమైన వాటిలో ఉన్న దాంట్లో నుంచి 1,00,000 వాడు 1000 వేస్తుండో 500 వేస్తుండో సెకండరీ ఇష్యూ. ఐ డోంట్ వాంట్ టు సీ దెమ్. ప్రభు అంటున్నాడు, ఈ విధవరాలు తన లేమిలో, తన లేని పరిస్థితిలో, తన ఇబ్బందికరమైన పరిస్థితిలో ఏం చేస్తుంది? తనకు కలిగిన కొంతయు, గట్టి చెప్దామా, కలిగిన దంతయు. హల్లెలూయా. ఎవ్రీథింగ్ 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 ఉన్నదంతా ఏం వేయకండి, ఏం భయపడకండి. కానీ చెప్తుంది వాక్యం చెప్తుంది కలిగినదంతయు. బికాస్ ఆ ఫెయిత్ వాజ్ సో గ్రేట్ దట్ కలిగినదంతయు ఆమె దేవునికి ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎందుకంటే దేవుడు నన్ను పోషించగలుగుతాడు. బికాస్ మై ఫెయిత్ ఈజ్ మోర్ దెన్ మై మనీ. విశ్వాసము సంథింగ్ టు డూ విత్ ఫెయిత్. ఈరోజు కలిగిన దాంట్లో ఈరోజు నీకు ఇష్టమైంది లేకపోతే నీకు ప్రియమైంది ఏదని ఇవ్వగలుగుతావు. నీ జీవితాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఆర్ యూ రెడీ టు గివ్ యువర్ లైఫ్? ప్రభు నేను నీ కొరకున్నాను, నేను నీ కొరకు సమర్పించుకుంటా. ఐ వాంట్ టు డూ సంథింగ్. ఐ సరెండర్ ఎవ్రీథింగ్ టు యూ అని చేయగలుగుతాం. పాడబడతాం ఐ సరెండర్ రాలేదు కదా. నా సమస్తం అంటాము, ఏమి ఉండదన్న సంస్థ. కలిగినదంతయు. అబ్రహాముతో ఒక మాట అన్నట్టు దేవుడు అన్నట్టు ఏమన్నాడంట, నువ్వు వెళ్ళి అయ్యా ఈ కుమారుని బలి అన్నట్ట. ఇన్ని గొర్రెలు ఇన్ని మేకలు ఇన్ని ఇస్తే ఇవన్నీ వదిలేసిన దేవుడు ఏమడిగాడంటే అమ్మా అబ్రహాముతో అన్నాడంటే ఏమన్నాడంట, నీ కుమారుడు నీకు ముసలితనంలో ప్రియమైన వాడు, అతి ప్రియమైన పుట్టిన ప్రియమైన కుమారుడు ఈ సాకును తీసుకెళ్ళి నాకు బలిగా నువ్వు అర్పించు అన్నప్పుడు ఒక మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం చూసుకుందాం. ఒకసారి వచనం అబ్రహాం చూడండి ఏమంటుంది చూడపిల్ల దేవుని వాక్య బాగా ఒకసారి 11, 19వ వచనం ఒకసారి చూసుకుందాం. పిల్లలు అక్కడంతా అబ్రహాముని గురించి రాస్తారు. అబ్రహాము విశ్వాసమును బట్టి
ఇస్సాకును బలిగా అర్పించెను. మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే. హల్లెలూయా. ఇస్సాకును బలి అంటే దేవుడు అంటాడు, ఇస్సాకు ద్వారా నా ఆశీర్వాదం అన్నాడు. ఇస్సాకును బలిస్తే ఇస్సాకు ఏముంటుంది, నాకు నా ఆశీర్వాదాలు ఎక్కడ? దేవుడు అంటాడు, దేవుడు ఒకవేళ నేను బలిచ్చినా కూడా ఇస్సాకుని తిరిగి లేపగలిగిన దేవుని నేను ఆరాధిస్తున్నాను. ఎందుకంటే యేసయ్య రక్తము ద్వారా, యేసయ్య మరణము ద్వారా నీకు నాకు మరణము నుంచి విమోచన ఇచ్చిన, ఆ శిలువ కార్యం ద్వారా ఇచ్చిన ఆ దేవుని నేను ఆరాధిస్తున్నాను. ఐ హ్యావ్ కంప్లీట్ ఫెయిత్ ఇన్ గాడ్. విశ్వాసంలో తిరిగి లేపగలుగుతాడు. ఇట్స్ సంథింగ్ టు డూ విత్ యువర్ ఫెయిత్. ఆ స్త్రీ నేర్పిస్తుంది మనకు విశ్వాసంలో ఉండాలి. ఆ సాగపత్తు స్త్రీ అంటుంది, మొదట నా దేవునికి ఇస్తే నా దేవుడు అద్భుతం చేస్తాడు. ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్. సెకండ్ థింగ్, మొదటిగా దేవుని చూసినప్పుడు దేవుని మాట ప్రకారము, రెండుగా చూసినప్పుడు దేవుల్లో విశ్వాస ప్రకారము, దేవుల్లో ప్రేమ ప్రకారం. దేవుల్లో ప్రేమ ఉంటే if you love your God, you will do. దేవుడు వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తుంది. నా సమయం అయిపోయింది. ఐ క్లోజ్ ఇట్ ఇన్ 2-3 minutesలో. చివరి వాక్యం చేసినప్పుడు దేవుడు అడుగుతాడు. యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో, తీయకండి అమ్మా, టైం లేదు కూడా, 21వ అధ్యాయంలో అడుగుతాడు, పేతురుని అడుగుతాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అడుగుతాడు కదమ్మా. పేతురుని అడుగుతాడు. ఎన్నిసార్లు అడుగుతాడమ్మా? 3 సార్లు అడుగుతాడు. 3 సార్లు బొంకినా కూడా 3 సార్లు అడుగుతాడు. చాలామంది అంటారు ఆ 3కు ఈ 3కు చెల్లు అంటారు కదా. యేసుప్రభు అడిగాడట, పేతురు, సీమోను, బర్యోనా వీరందరికంటే ఈరోజు నా అందరిని అడుగుతున్న దేవుడు, నీవు వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రభు నేను ప్రేమిస్తున్నాను. మరలా అడిగాడు, సీమోను, బర్యోనా వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానంటే కొంచెం ఇబ్బందిగా అనిపించిన, అవును ప్రభు నేను వీరందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటాడు. ఆ తర్వాత 3వ మారు అడుగుతాడు, సీమోను, బర్యోనా వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే కొంచెం ఆయాసపడి, నీకు అన్నీ తెలుసు కదా ప్రభా, ఈ మాత్రం తెలియదా నన్ను నిన్ను ప్రేమిస్తున్నానని అన్నప్పుడు ప్రభు 3 సార్లు కూడా చెప్తాడు, డూ సంథింగ్ ఫర్ మీ. ఆ 3 సార్లు కూడా యేసు ప్రభు అంటాడు, ఇఫ్ యు లవ్ మీ షో మీ యువర్ లవ్. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే do something for me. పేతురు ఏం చేశాడో తెలుసా? అదొకటి చెప్పి ముగించేస్తాను నేను. పేతురు ఏం చేశాడో చూద్దాం ఒకసారి. ఏం చేశాడో చూసి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు ఏం చేశాడో చూద్దాం, దాని దేవుని జవాబు చూసుకొని ముగించుకున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. ఏమంటుండమ్మా? పేతురు యేసు ప్రభుతో అంటాడు, పేతురు అంటాడు, ఇదిగో మేము ఏమంటుండు, సమస్తము, ఎవ్రీథింగ్, వి లెఫ్ట్ ఎవ్రీథింగ్, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుచుంటిమే గనుక చూసినావా నాకేంటి అంటాడు పేతురు. పేతురు ఏమంటాడు, అయ్యా నీకు సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నా కదా, నీ అంట వస్తున్నా కదా, నా జీవితాన్ని నీకు త్యాగం చేస్తున్నాను కదా, అన్నీ త్యాగం చేసి వస్తే మరి నాకేంటి ప్రభువా అడగాలా లేదా? నాకేంటి ప్రభువా? ఓ సినిమాలో కొడుతున్నా ఆహనా పెళ్ళి అంటారు, ఇట్లా అంటున్నాడు, ఇట్లా ఏదిరా అంటే ఆ సిగ్నల్కి అర్థమైందంటే నాకేంటంట, నీకు ఇది చేస్తే నాకేంటి ప్రభా, అన్ని విడిచిపెట్టి నీ అంట వస్తే నాకు వచ్చేదేంటి? 29వ వచనం చూద్దాం. యేసు ప్రభు వారి జవాబు చూసి ముగించుకుందాం. రైట్, ఓకే. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూమినైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరికీ 100 రెట్లు వస్తుంది, చెప్పిన వాళ్ళకి గ్యారంటీ లేదు. హల్లెలూయా.
God says, I'm going to bless you 100 times. దేవునికి ఇస్తే నాకేంటి అంటే you will receive 100 times, 100 folds. తెలియకనే కదా వెనక ముందు అవుతున్నాము, అందుకే కదా వెనక్కి పోతున్నాము, ఇవ్వడానికి అందుకే వెనక్కిపోతున్నాం కదా. ఆ ఒక్కరైతే చిన్న అప్పం ఇచ్చి 3 సంవత్సరాలు భోజనం చేసిందట. ఎవరమ్మ ఒకసారి 15వ వచనం చదువుకుందాం. మన వాక్య భావంలో 15వ వచనం చదువుకొని ముగించేసుకుందాం. ఒకసారి ఆ వచనం చదువుకుందాం, ఏం జరిగిందో చూసి చదివిద్దాం. మొదటి రాజుల గ్రంథము 15వ వచనమేనా? అంతటా ఆమెయు చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు. వచ్చింది. ఈరోజు నీ జీవితంలో అద్భుతం జరగాలంటే మొదట కార్యం జరగాలి. దేవునికి నువ్వు మొదలు పెడితే నీ జీవితంలో అద్భుతాలు స్టార్ట్ అవుతుంది. అనేక దినములు అంటే 3 సంవత్సరాల పాటు వారు భోంచేశారు. అప్పటిదాకా కూడా అది ఎండిపోకుండా దేవుడు అలా సమృద్ధిగా ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడిని నేను సమృద్ధిగా ఆశీర్వదించాలంటే యువర్ గాడ్ షుడ్ బి ఫస్ట్, అండ్ బై గివింగ్ యువర్ షోయింగ్ యువర్ ఫెయిత్. when you're doing something, God is ready to bless you 100 folds. అలాంటి గొప్ప ఆశీర్వాదాలు పడుకోవడానికి దేవుడు తన కృపా సహాయం మన దయచేసి ప్రార్థన చేసుకుందాం. మొదటిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం. అవును నేను చక్కని మాటలు మాతో మాట్లాడిన గొప్ప దేవుడు, నీకు స్తోత్రం. అవును నాయన, చక్కని మాటలు వచ్చావు నాయన. నీకు వీయడంలో నాయన నీ నామం పేట వచ్చిన వారికి గిన్నెడు మంచి నీళ్ళు ఇచ్చినా కూడా వారి ప్రతిఫలాన్ని పోగొట్టుకోరని వాక్యము సెలవిస్తుండగా నాయన, అటు ఆశీర్వాదం మొదట నీవైనట్టుకు సహాయం ఇవ్వట వల్ల మా విశ్వాసాన్ని మీ పైన ఉంచుటకు సహాయం తెచ్చండి నాయన. మా ప్రేమలో నాయన ప్రభుకు విస్తారంగా మా సమస్తములు సమర్పించే వారిగా ఉండేటకు సహాయం దయచేయమని, విత్తపడిన వాక్యం అందరి జీవితంలో ఫలప్రదం వాక్యం చేయండి, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.